వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. నేను మీ శ్రీ సత్య. ఈ రోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కు ఎదురైంది. అసలు హైకోర్టులో వల్లభనేని వంశీకి ఎటువంటి తీర్పు ఇచ్చారు? వల్లభనేని వంశీ కోరిన అర్జీపై హైకోర్టు తిరస్కరించింది. అసలు వల్లభనేని వంశీ ఏం కోరాడు తెలుసుకోవాలంటే, వల్లభనేని వంశీ గతంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఆయన వైసీపీలోనే ఉన్నాడు. అయితే వైసీపీ ఎమ్మెల్యే అయితే ఈ నెల 13వ తేదీన వంశీని మై హోమ్ భుజాలో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అరెస్ట్ చేసిన తర్వాత వంశీకి ఎటువంటి అన్ని సాక్ష్యాలు వంశీ తప్పు చేశాడని నిర్ధారణ అయ్యింది. తప్పు చేసినా కూడా నాకు అన్ని సౌకర్యాలు కావాలని వల్లభనేని వంశీ కోరుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఒక పక్కనేమో పార్టీలో అసలు గడ్డు దాటే పరిస్థితే లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సమయంలో వంశీ కోరిన కోరికల్ని చూస్తుంటే జనం నవ్వుతున్నారు. అసలు వంశీ ఏం కోరాడు, అసలు వంశీకి ఏం కావాలని అర్జీ పెట్టుకున్నాడో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆల్రెడీ వంశీ చేసిన కేసులో వంశీకి అన్ని నెగిటివ్ గానే ఉన్నాయి. సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని లోపలికి పంపించిన విషయం తెలిసిందే. అయితే మరొక విషయం ఏంటంటే, వంశీ ఆడియో కాల్ లీక్ అవ్వడం, తర్వాత వంశీ ఫోన్స్ ఎక్కడో పాడేయడం, అసలు వంశీ ఫోన్స్ ఎక్కడున్నాయో కూడా ఇప్పటికీ పోలీసులకు తెలియలేదు. మరొక పక్క వంశీ అనుచరులు కూడా ఇంకా ఎవరికి కనిపించలేదు. అసలు రంగా ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదు. అయితే ఇలాంటి సమయంలో వంశీ చుట్టూ ఉచ్చు బిగించుకుంటుంటే వంశీ హైకోర్టుని ఒక హెల్ప్ కోరాడు. అదేంటంటే, వంశీకి ఆరోగ్యం సరిగ్గా లేదని, వంశీకి ఇంటి భోజనమే కావాలని, అలా తర్వాత వంశీ కింద పడుకోలేడని మంచం ప్రొవైడ్ చేయాలని చెప్పి వంశీ కోరాడంట. దానికి హైకోర్టు తిరస్కరించింది. అసలు ఏం జరిగింది అంటే, వంశీ న్యాయవాది వంశీకి హెల్త్ బాగాలేదని, వంశీకి ఆల్రెడీ వెన్నునొప్పి ఉందని, దానివల్లే వంశీ మంచాన్ని అడుగుతున్నారని తన లాయర్ వాదించడం జరిగింది. అలానే వంశీకి బయట ఫుడ్ పడదని, ఇంటి ఫుడ్ మాత్రమే పడుతుందని చెప్పి కూడా వాదించడం జరిగింది. 14 రోజులు రిమాండ్ లో ఉన్న ఖైదీకి ఇలాంటి రాజభోగాలు ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే వంశీ తరపున న్యాయవాది అయితే వాదించడం జరిగింది. అయితే ఒక ఫేక్ సర్టిఫికేట్స్ అయితే వంశీకి హెల్త్ బాగోదని, వంశీ కింద పడుకోకూడదని, అలాగే ఇంటి నుంచి భోజనం కావాలని ఒక ఫేక్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు క్రియేట్ చేశారు. దాన్ని హైకోర్టు క్షుణ్ణంగా పరీక్షించి గతంలో వంశీకి ఒంట్లో బాగాలేనప్పుడు మాత్రమే ఈ రిపోర్ట్ అయితే ఉందని, ఇప్పుడైతే ప్రెసెంట్ బాగానే ఉందని, వంశీ అందరిలానే సాధారణ ఖైదీలతోనే సమానమని, అతను కింద పడుకోవాల్సిందే, జైలు భోజనం తినాల్సిందే అని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే వల్లభనేని వంశీ ఇప్పుడు మరికొంతమంది వైసీపీ నాయకులు ఒక కొత్త డౌట్ మొదలైంది. అదేంటంటే, వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి గురించే కూడా ఆలోచించలేని హైకోర్టు మరి వల్లభనేని వంశీ 14 రోజులు రిమాండ్ అయిన తర్వాత వల్లభనేనికి బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా అన్న ఒక క్వశ్చన్ అందరిలోనే నెలకొంది. అసలు వల్లభనేని వంశీకి బెయిల్ దొరుకుతుందా దొరకదా? ఇప్పుడు ఇది ఒక క్వశ్చన్ మార్కే. సో వల్లభనేని వంశీకి బెయిల్ దొరుకుతుందో దొరకదో మీరే మాకు చెప్పాలి. వంశీకి ఆల్రెడీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సో వంశీ ఇటువంటి రాజమర్యాదలు అడగడంలో అసలు కరెక్టా రాంగా? మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియో.